యాంకర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్, లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళే చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం ల్యాగ్ లేదు, మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ, బట్ సినిమా ఓవరాల్గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. కానీ సరదానెస్ కానీ చాలా బాగుంది సినిమాలో. లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరూ వస్తే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమా. ఎటువంటి డబులింగ్ డైలాగులు కానీ, ఎటువంటి లంగర్ కానీ, ఎటువంటి అంటే రొమాన్స్ కానీ ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని రియల్ పాయింట్స్ కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళడం, వాళ్ళు రిలీజ్ అయ్యి కొంచెం సస్పెన్స్లు పెట్టడం. నిజంగా సినిమా ఫస్ట్ 10 నిమిషాలు స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం సినిమాలు నిలవలు అయిపోతాయి. ఇంకా పక్కన ఎవరున్నారని కూడా చూడమన్నమాట, అంత బాగా తీశారు. ఇంకా అల్లు అరవింద్ గారు విజువల్ నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా కూడా అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సముద్ర సీన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్ అయితే ఇంకో దేవరా అనుకోవచ్చు. హైలైట్ పాయింట్స్ అంటే బీజిఎం, ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. మొత్తం అదే ఉంటుంది, బాగుంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ లాగా జరిగింది అంటున్నారు. అది మెసేజ్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది, బట్ ఎవ్వరూ మిస్ కాకూడదు ఈ సినిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తండేల్ అనే సినిమాని ఇంత కమర్షియల్గా, ఇంత దేశభక్తి ఓరియంటెడ్గా ఇచ్చినటువంటి బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి అండ్ చందు మొండెడ్డి గారికి, అదేవిధంగా హీరో నాగచైతన్య గారికి కంగ్రాచులేషన్స్. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద సినిమా మన గవర్నమెంట్ ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తుంది, కాదనట్లే. కానీ ఇలాంటి అవార్డు విన్నింగ్ ఖచ్చితంగా ఇది అవార్డు విన్నింగ్ మూవీ అవుతుంది. ఎందుకంటే దేశభక్తి గురించి దేశభక్తి గురించి ఇంత బాగా చూపించారు నిజంగా. ఎందుకంటే వేరే వేరే సినిమాలకి టికెట్ రేట్ పెంచవచ్చు, కాదనట్లే. కానీ ఇలాంటి సినిమాకి టికెట్ రేట్ పెంచాలి. ఎందుకంటే ఏ రకంగా చిక్కుకున్నారు, బయటకు ఎలా తీసుకొచ్చారు అన్నది ఆ కంటెంట్ని చాలా బాగా తీసుకుని ఎలివేట్ చేశాడు సినిమాలో. ఏమండి ఏం లేదండి, ల్యాగ్ ఏం లేదు. సినిమాకి తగ్గలాగే ఎమోషన్ స్టేజ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నెసెసరీ. అది సబ్జెక్ట్లో సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ అండి, బ్లాక్ బస్టర్ అండి. నాగ చైతన్య గారిలో ఇట్ ఈస్ ఎ బ్రేక్. చరిస్మా చూపించావు, చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే. నిజంగా వేరే రియల్ కంటెంట్ని తీసుకొని చాలా చక్కగా అల్లారు. ఎక్కడ బోరింగ్ సీన్స్ కాకుండా సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఆయన అక్కడ పాకిస్తాన్లో ఇరుక్కున్నప్పుడు పోలీసు కానీ, ఆయన వచ్చే బీజిఎం కానీ, ఆయన పెట్టే నరకం కానీ చాలా భయంకరంగా ఉంటుంది, క్రూరంగా అనిపిస్తుంది. హీరోయిన్ కెమిస్ట్రీ అంతకుముందు మూవీలో చూసాము, అప్పుడెప్పుడో లవ్ స్టోరీ. ఇది అంతకు మించి ఉంది, బాగా ఎమోషన్స్, లవ్ సీన్స్ బాగా పండించాడు ఆయన. అన్ని రకాలుగా బాగా పండించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫ్రెండ్తో కలిపి బాండింగ్ చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ నాయకుడిగా ఎదుగుతుంటాడు. నాయకుడు ఒక తండేలు కావాలి ఒక గ్రూప్కి, దానికి వేరే వాళ్ళు పోటీ పడుతుంటారు. వాళ్ళ జిత్తులోని ఎదుర్కొని ఇతను నాయకుడిగా ఎదిగే తీరు చాలా చక్కగా చూపెట్టాడు. రైలుగా నిలిచిపోతుంది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మళ్ళీ స్నేహితులతో బాండింగ్ చాలా చక్కగా చూపెట్టాడు. మళ్ళీ సముద్రంలో జర్నీ చూస్తుంటాం, తిరిగి వస్తామో లేదో, వాళ్ళ పోరాటాలు, నావికాదళం కానీ, గవర్నమెంట్ స్పందించే తీరు కానీ చాలా. హీరోయిన్ నిన్న మంచిగా చేసిందిలే, ఏడ్చిన పాటలు కూడా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది సినిమా. పర్వాలే, అంతా పర్వాలే, బాగానే ఉంది. వస్తాయిలే, అట్లేంలే, తీసేసే సినిమా కాదు, మంచి సినిమా. నేను నచ్చాలంటే నచ్చని సినిమాలో అయినా ఇది నాకు నచ్చిందంటే ఒకే. అలా అంటే ఇప్పుడు సాయి పల్లవి గారి మూవీస్ అన్నీ హిట్ అయినాయి అంటారా? అలా ఏం లేదు, సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది. ఇప్పుడు కియారా అద్వానీ గారు ఉన్నారు, ఆమె భరత్ అనే నేను సూపర్ హిట్ అయింది. మన రామ్ చరణ్ గారిది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ యావరేజ్గా నిలిచింది. దానికి ముందు వినయ విజయరామ అటర్ ఫ్లాప్గా నిలిచింది. హీరోయిన్ బట్టి, హీరో బట్టి కాదు, కథ బట్టి, కంటెంట్ బట్టి సినిమా హిట్ అవుద్ది. అక్కినేని ఫ్యామిలీ డౌన్ అయిపోతుందండి. ఎవరన్నారు చెప్పండి అసలు? ఆ బయట పిచ్చోడు ఎవరో ఆడతారు, అక్కినేని ఫ్యామిలీ డౌన్ అయిపోవటండి. అది ఏళ్ళగా మాస్గా పిచ్చి ప్రజెంటేషన్లు ఉండవు. బుకింగ్లో నెంబర్ రెడ్ వచ్చి చూపించేయడం, తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేయడం, ఇటువంటి పిచ్చి ప్రజెంటేషన్లు ఉండవు అక్కినేని ఫ్యామిలీకి. ఉన్న ఫ్యాక్టే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఎప్పుడైనా సరే. అది ఇప్పుడే చెప్పలేము, కలెక్షన్ అనేది ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము మనం. ఒక 2 days ఆగండి, అప్పుడు వేవ్ ఎలాగెళ్తుందో మీకే తెలుస్తుంది.
ఇద్దరు బెస్ట్ జోడీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటాయి సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిల్లో అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిల్లో శ్రీకాకుళం వాళ్ళని అది క్లియర్ కట్టుగా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్య దేశభక్తి, లవ్ స్టోరీ, ఫ్యామిలీ, అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండెడి గారు తీసి చూసిన ప్రతి ప్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న, అసలు కళ్ళ నీలాగా ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూస్తే ఏడుసారన్న, అంత మంచి సినిమా అన్న. ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎమోషనల్ సీన్లో ఉంటుందన్న, లాస్ట్లో క్లైమాక్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఇది 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్ల సినిమా. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే నాగ చైతన్య సాయి పల్లవి వేసే డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ. చేసే అంత లేదు, యాక్టింగ్లో డామినేట్ చేశారు, ఇది ఒప్పుకుంటాను నేను. యాక్టింగ్లో డామినేన్స్ కాదు, చాలా సినిమాల్లో సాయి పల్లవి గారు ఉన్నారంటే వేరే ఏ యాక్టర్ కనబడ్డు. టాప్ యాక్టర్ అయిన సాయి పల్లవి గారి తర్వాతే అనిపిస్తుంది ఏ సినిమా తీసుకున్నా. బట్ ఈ సినిమాలో ఓన్లీ నాగ చైతన్య గారు కనబడతారు అని నాకు గట్టిగా అనిపించింది. యా, ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వినపడుతుంది అని గట్టిగా నేను అనుకుంటున్నా. బట్ మీకేమనిపించిందో కామెంట్. సినిమాలో బీజిఎం హైలైట్స్, తర్వాత సాయి పల్లవి యాక్టింగ్ హైలైట్, తర్వాత నాగ చైతన్య హైలైట్, ఎంటర్ టీమ్ హైలైట్. సినిమా భయ్య కథ డిమాండ్ చేసింది నిజంగా. ఆ మాత్రం లేకపోతే వచ్చి సక్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ వద్దు. కథ ఎలా అయితే ఉందో, ఎలా అయితే చూపించారో అలా కొడితేనే సినిమా హిట్. ఏ సూపర్ హిట్ భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్ చింపేసాడు భయ్య నిజంగా. ఏం యాక్టింగ్ భయ్య, సాయి పల్లవి అయితే ఏడిపించేసింది భయ్య 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి ఇంకా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికి. ఈ సినిమాతోనే ఈరోజు రోజ్ డే అయినా నాకు సంబంధం లేదు బ్రో, నేను సింగిల్, ఓన్లీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే ఎందుకు అంటే రియల్ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు సినిమాలో. దానితో పాటు దేశభక్తిని, జాలర్లు పడిన కష్టాలని, రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి స్టోరీలో ఎక్కడ వేలెట్టడానికి లేదు. రియల్ స్టోరీని రియల్గా చూడడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇందులో చూపించిన పాయింట్స్ చాలా అంటే చాలా బెస్ట్. సినిమాకి ఎంతైనా కొట్టేయచ్చు, 4 డబ్బాలు టప 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 అని కొట్టేయచ్చు. ఇలాంటి మ్యూజిక్ కొట్టడం కష్టం. ఒకటే సాంగ్ మొత్తం పెట్టడం కాదన్నా, లేదు. అది ఎట్లా అంటే మీకు సాంగ్ ఒకలా వచ్చేస్తుంది. ఆ సాంగ్ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు పాట్ ఉంటుంది. ఒక సాంగ్ లేదన్న, సినిమాలో 4 సాంగ్లు ఉన్నాయి, 5 సాంగ్లు ఉన్నాయి. బుజ్జి తల్లి సాంగ్తో సినిమా లాగించలేదన్న. అలా అన్న వాళ్ళని సినిమా ఇంకొకసారి చూడమనండి. తండేల్ సినిమా మాత్రం దొల్లగొట్టేసింది. నేను మళ్ళీ అదే ఎత్తా. ముచ్చటగా 3వ సినిమా రావాలి, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను కోరుకుంటున్నా. సినిమాలో డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? బుచ్చమ్మ అంటారు చూసినావా, బుచ్చి తల్లి ఆ డైలాగ్ మాత్రం హైలైట్. ఇక్కడ గుండెలు పిండేసింది ఆ డైలాగ్ వచ్చినప్పుడల్లా, అంత బాగుంది డైలాగ్. అంతే కాదంటే నాగ చైతన్య గారు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటారు భయ నెక్స్ట్. అంతే భయ, సినిమా సూపర్ హిట్ భయ, అంతే బాగుంది భయ కాంబినేషన్. శోభిత దులిపాల నాగ చైతన్య భార్య, ఈ సినిమా తర్వాత సాయి పల్లవి అవుతుంది భయ నాగ చైతన్య భార్య. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? All songs. Can you sing one song for me, for audience? I don't know. థియేటర్ లో క్రైయింగ్. I don't know. మేడం జై సాయి పల్లవి అన్నాను మేడం, తమిళ వేసుకుంటాం. జై సాయి పల్లవి. వన్ మోర్ జై సాయి పల్లవి. నాగ చైతన్య కష్టం బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ మొత్తం నాగ చైతన్య బాగా కష్టం కనిపిస్తుంది. అండ్ డిఎస్పీ ఇది మూవీ నాగ చైతన్య కోసం చూడాలా, సాయి పల్లవి కోసం చూడాలా? మీరు సాయి పల్లవి కోసం చూస్తారు, బట్ చూసిన తర్వాత నాగ చైతన్య బాగా చేశాడు అంటారు. మూవీలో హైలైట్స్ ఏంటి బ్రో? హైలైట్స్ అంటే ఇంటర్వెల్ సీన్ బ్రో అండ్ క్లైమాక్స్ సీన్ బ్రో. అంటే సినిమా రొటీన్ స్టోరీ అంటున్నారు. సినిమా స్టోరీ మీరు ట్రైలర్లో చూసుంటారు కదా, పాకిస్తాన్లో ఇరుక్కుపోవడం. సో దాన్ని అతన్ని ఎలా విడిపిస్తారు అనేది స్టోరీ అనమాట. బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అంటే జనరల్గా మనం ఇప్పుడు వరకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక లిప్ లాక్స్ కానీ లేదంటే ఒక వల్గర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి ఏం లేకుండా ఒక నీట్ ఒక లవ్ స్టోరీ, ఒక సెటిల్ పర్ఫార్మెన్స్తో ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అయితే తీశారు. సో వాటి వరకు 100% న్యాయం అయితే చేశారు. కాకపోతే ఏంటంటే
ఒరిజినల్ స్టోరీని సినిమాటిక్ పెట్టి చాలా యాడ్ చేశారు. సో ఆ యాడ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ వర్క్ చాలా బాగున్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్లో వచ్చి ఒక బిట్ సాంగ్ ఉంటుంది, బుచ్చితల్లి బిట్ సాంగ్. సో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది సాడ్ బీజం చాలా బాగుంది. 3 వరకు ఇవ్వచ్చు.